అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురుగునీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పటానికి పనికి వస్తాయి. మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి, తాబేలులాగా వెళ్తాయి. కానీ డబ్బులు తాబేలులాగా వస్తాయి, కుందేలులాగా వెళ్తాయి. నిత్యం ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకు. కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చెంలో ఉండే ఆఖరి తాళం చెవి కూడా తాళం తెరుస్తుందని గమనించు. అవమానాలను సరిగ్గా వాడుకొని చూడు. అవే బలమైన ఆయుధాలుగా మారి నీ జీవితానికి గొప్ప విజయం తెచ్చి పెడతాయి. ఈ సమాజంలో పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నా పర్వాలేదు, కానీ అర్హత లేని వ్యక్తి చేతిలో అధికారం, డబ్బు ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. అందరూ బాగుండాలి అని అనుకునేవారే ఎక్కువగా బాధపడతారు. ఎవరెలా పోతే నాకెందుకు అని అనుకునేవారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి క్షణం చాలు. ఆ ప్రేమ నిజమని చూపడానికి జీవితకాలమైనా సరిపోదు. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పారిపోతారు. గుర్తుంచుకో. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. నీటిని వీడితే చేపకు బ్రతుకుండదు, నీతిని వీడితే మనిషికి విలువ ఉండదు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ప్రేమించడం తప్పు కాదు, అతిగా ప్రేమించడం తప్పు. అలా అతిగా ప్రేమిస్తే అవతల వాళ్ళకి మనం చులకనైపోతాం. కానీ మనం దూరం అయ్యే వరకు తెలియదు వాళ్ళకి మన ప్రేమ విలువ. ఎవరి లైఫ్ వారికి గొప్పే కదా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం విలువ వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరనేది. నీవు అతి సామాన్యుడవే కావచ్చు, నీలో ఉన్న అతి చిన్న సమర్థతనైనా గుర్తించి నిన్ను గౌరవించే వారిని నువ్వు ఎప్పుడూ గౌరవించు. హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకి నచ్చిన వారిని మర్చిపోదు. ఎందుకంటే హృదయానికి నటించడం తెలియదు, తప్పించడం మాత్రమే తెలుసు. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ వారి మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరవకు. గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరవకు. దురభిప్రాయమును దూరంగా ఉంచితే చాలు, మంచిదారులు నీకు మల్లెపూలలా స్వాగతం పలుకుతాయి. ఈ ప్రపంచంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నిందా పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఒక గుడి కడితే 1000 మంది బిచ్చగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. ఒక బావిని 99 అడుగులు తవ్వి నీరు పడక ఆపివేసిన వారికంటే ఆ బావిని 1 అడుగు త్రవ్వి నీరు తెప్పించిన వారికే, వారి మాటకే విలువిస్తుంది ఈ సమాజం. కష్టానికి కాదు, ఫలితానికే విలువ. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. అడవికి పోయినా రాముడు రాజే, జూదం ఓడినా యుధస్థుడు రాజే.
వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. కాలం మన చేతిలో లేదు, కానీ నువ్వు నీ చేతిలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. మన మాట వలన క్రింద ఉన్నవారు శిఖరం మీదకు చేరుకోవాలి, అంతేకాని జారి పడిపోకూడదు. చేయగలిగితే సాయం చేయడం, లేదు అంటే చూడటం మిత్రమా. ఒక స్త్రీకి బ్రతిమలాడే భర్త దొరికితే ఆమె ఎప్పుడూ అతనిపై కోపాన్ని చూపిస్తూనే ఉంటుంది. భర్త మాటను ఏమాత్రం లెక్క చేయదు, భర్త సలహాలను అస్సలు పట్టించుకోదు.